శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 16వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం కాళీయుడి పడగలపై బాలకృష్ణుడు తాండవం చేయడం, నృత్యం చేయడం. ఈ లోపల గోకులం నుంచి వచ్చినటువంటి నందాదులు, నంద యశోదాదులు వీళ్ళందరూ కూడా ఈ పడగల మధ్యలో చుట్టుకొని ఉన్నటువంటి బాలకృష్ణుడిని చూసి హతాశులైపోయి చివరికి ఏం చేయాలో పాలుపోనేటువంటి స్థితిలో బాలకృష్ణుడు మళ్ళీ వారందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఆ కాళీయుడి యొక్క పడగల నుంచి తప్పించుకుని ఆ పడగలపైనే ఎక్కి నృత్యం చేయటం అనేటువంటి దృశ్యం నేడు చెప్పుకోబోయేటువంటి అంశం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి పాఠంలో మనం ఈ 16వ అధ్యాయంలో మనం 19 శ్లోకాల వరకు కూడా ప్రవచించుకోవడం జరిగింది. నేడు మనం 20వ శ్లోకం నుంచి ప్రవచనం కాదు. గోప్యోనురక్త మనసో భగవత్యనంతే తత్సౌహృదస్మిత విలోక గిరస్మరంత్యః గ్రస్తే హినా ప్రియతమే భృష దుఃఖ తప్తాః శూన్యం ప్రియ వ్యతిహృతం దదృశు స్త్రీలోకం. గోప్యః గోపిక రమణులు అక్కడ బృందావనం నుంచి వడివడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. స్వామివారి యొక్క పాదముద్రల్ని, అత్యద్భుతమైనటువంటి పాదంలో ఉన్నటువంటి ఆ పద్మము, శంఖువు, వజ్రము మొదలైనటువంటి వజ్రాయుధములు మొదలైనటువంటి శంఖు అంటే మనకి అంకుశం మొదలైనటువంటి ఏవి చిహ్నములైతే ఉన్నాయో పాద చిహ్నాలని వాటిని గుర్తించుకుంటూ స్వామివారు ఎక్కడికి వెళ్ళారనేటువంటిది చూసుకుంటూ వచ్చారు. వచ్చేటప్పటికి ఈ తీరంలో ఉన్నటువంటి గోపాలకులు, గోవులు ఆక్రందనలతో అలా రోదిస్తూ కనిపించారు. చూడంగానే ఆశ్చర్యపోయారు. చూస్తే ఎదురుకుండా బాలకృష్ణుడు ఆ పడగల మధ్యలో అచేతనుడై ఉన్నాడు. వాడిపోయి అలా పడిపోయి ఉన్నాడు, కదలట్ల. ముఖంలో ఏమన్నా కవళికలు ఉన్నాయా అని చూశారు, పరిశీలించి చూస్తున్నారు. చూసే లోపల చూస్తూ గోపాలకుడి వంకే చూస్తూ, శ్రీకృష్ణ పరమాత్ముడి వంకే చూస్తూ అక్కడ ఉన్నటువంటి గోపికా స్త్రీలందరూ పరమాత్ముని గురించి చెప్పుకుంటున్నారట. గోప్యోనురక్త మనసో భగవత్యనంతే. ఆ అనంతుడి పట్ల గోపికా జనములందరూ కూడా అనురక్త మనసః, ఆయన యందే మనసు లగ్నం చేసి తత్సౌహృదస్మిత విలోక గిరస్మరంత్యః. స్మరంత్యః అంటే గుర్తు చేసుకోవడం, స్మరిస్తూ. వేటిని స్మరిస్తున్నారట వీళ్ళందరూ అంటే ఆయన యొక్క సౌహృదము, చక్కటి మనసుని, స్మితము, చక్కటి మందస్మితం, అలాగే మందస్మిత విలోక గిరహ, ఆయన యొక్క వాక్కులు, అత్యద్భుతమైనటువంటి పలుకులు, ఇవన్నీ కూడా స్మరించుకుంటూ భగవంతుణ్ణి యొక్క తన్మయమైనటువంటి ఆ ముద్దులోకేటువంటి మాటలు గాని, ప్రసన్నమైనటువంటి ఆయన యొక్క వీక్షణములు గాని, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఎదురుకుండా చూస్తే అట్లాంటి ఆ చిరునవ్వులు ఏమైపోయినాయి, అలాంటి మాటలు ఏమైపోయినాయి, అవన్నీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, నిశ్చేష్టమైపోయి
అలా స్వామి అచేతనంగా కనిపిస్తున్నారు ఏమిటి? గ్రస్తే అహినా, అహినాగ్రస్త, సర్పము చేత బంధించబడిపోయి పట్టుకొనబడిపోయి, ప్రియతమే వృష దుఃఖతప్తా, వారి యొక్క ప్రియుడైనటువంటి ప్రియతముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ బాలకృష్ణుడు ఒక సర్పము చేత ఈ విధంగా బంధించబడి ఉండడం చూసి భృష దుఃఖ తప్తా, భృషము అంటే మిక్కిలి బాధించబడినటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయింది వాళ్ళ యొక్క హృదయాలు? శూన్యం ప్రియ వ్యతిహృతం దదృశు స్త్రీలోకం, ముల్లోకాలు కూడా శూన్యమైపోయినట్టుగా భావిస్తున్నారు వాళ్ళని. శూన్యం, త్రిలోకం శూన్యం. ఈయన లేకపోతే, ఇంకా ఈ పరమాత్ముడు లేకపోతే ముజ్జగములు కూడా శూన్యమే కదా. ఏముంది ఇంకా ఈ జగత్తులో? మట్టి ముద్దలు ఇవన్నీ ఏముంది ఇంకా? ఈయన ఉంటే కదా అవన్నీ. ఈయన లేకపోతే ఇవన్నీ మనకెందుకు ఇంకా? శూన్యం ప్రియ వ్యతిహృతం, ఇట్లాంటి ప్రియతముడైనటువంటి నాయకుడు లేకపోతే ఇక మనం ఎందుకు? ఈ లోకాలన్నీ ఎందుకు? అంత బాధపడిపోతున్నారు వీళ్ళందరూ కూడా, గోపికా కాంతలు. ఇక యశోదా తల్లి యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆవిడ నీళ్లలో దూకడానికి సిద్ధమైపోయింది. తా కృష్ణమాతరమపత్యమనుప్రవిష్టాం, అనుప్రవిష్టాం, కృష్ణ నేను కూడా వచ్చేస్తున్నా కృష్ణ నీతో పాటు అంటూ ఆ యమున హ్రదంలో దూకపోయింది, కాళింది హ్రదంలో. కృష్ణమాతర, కృష్ణుని యొక్క తల్లి అయినటువంటి యశోద యొక్క పరిస్థితిని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. తా కృష్ణమాతరమపత్యమనుప్రవిష్టాం తుల్యవ్యథా సమనగృహ్య శుచః స్రవంత్యః, తాస్తా వ్రజ ప్రియ కథా కథయంత్య ఆసన్ కృష్ణాననేర్పిత దృశో మృతక ప్రతీకా. ఆ శ్రీకృష్ణుని యొక్క ఆనందమునందే చూస్తూ, ఆనందం అంటే ముఖం, శ్రీకృష్ణాననేర్పిత దృశో, కృష్ణుని యొక్క ముఖం వైపే చూస్తూ ఏమన్నా కదులుతాడేమన్నా, ఏమన్నా కదలిక వస్తుందేమన్నా, కళ్ళు ఏమన్నా తెరుస్తాడేమన్నా, కాస్త ఏమన్నా మాట్లాడతాడేమో అని ఆయన వైపే చూస్తూ వీళ్ళందరూ ఎట్లా పడిపోయారంటే మృతక ప్రతీకా, చూస్తున్నటువంటి ఆ తీరంలో ఉన్నటువంటి గోపాలక జనమంతా కూడా వీళ్ళు మృతలై పడిపోయారట. ఇలా మృతప్రాయులైపోయి, మృతక అంటే మృతప్రాయులై పడిపోయారు, చనిపోయినట్టుగా వీళ్ళు పడిపోయారు. అంత మూర్ఛ పొందారు వీళ్ళందరూ కూడా. తాహ కృష్ణమాతరం, శ్రీకృష్ణుని యొక్క తల్లి అయినటువంటి యశోదాదేవి అపత్యమను ప్రవిష్టాం, అయ్యో శ్రీకృష్ణ నువ్వే ఇట్లా వెళ్ళిపోతే ఎలా నాయన? మమ్మల్ని అందరినీ రక్షించేటువంటి వాడివి నువ్వు, మేము నదిలో పడిపోతే, మేము కాళీయ సర్పానికి గురి అయితే రక్షించేటువంటి వాడివి నువ్వు, అలాంటి నువ్వు ఇక్కడ పడిపోతే నిన్ను రక్షించడానికి మేమేం చేస్తాం చెప్పు నాయన అన్నట్టుగా ఉంది ఆవిడ బాధ. ఇన్ని వేల మంది గోపాలకుల్ని ఎన్ని సందర్భాల్లో రక్షించాడు, అట్లాంటిది మేము నదిలో పడిపోతే రక్షించేవాడివి నువ్వు కదా, నువ్వే ఇలా పడిపోతే మేమేం రక్షిస్తాం రా నాయన అంటూ కృష్ణమాతరమపత్యం అనుప్రవిష్టాం, ఈవిడ నేను వచ్చేస్తున్నా కృష్ణ, నేను ప్రయత్నిస్తాను నిన్ను రక్షించడానికంటూ ఆవిడ దూకపోతే తుల్య వ్యథా, తుల్య అంటే సమానమైనటువంటి బాధని పొందింది ఆ తల్లి. కుమారుడు ఆ విధంగా నీళ్లలో జలరాశిలో అంత భయంకరమైన కాళీయ సర్పానికి గురైనటువంటి సందర్భంలో తుల్య వ్యథా సమనుగృహ్య శుచః స్రవంత్యః, అంత బాధను అనుభవించింది ఆ తల్లి. తర్వాత గోపికలందరూ కూడా ఆపారు, బలవంతంగా ఆపారు ఆ తల్లిని. తర్వాత గోపికలందరూ కూడా అక్కడ తాస్తా వ్రజ ప్రియ కథా కథయంత్య ఆసన్, ఆయన లీలలని, తాస్తా అంటే ఆ గోపికలందరూ కూడా వ్రజప్రియ కథా, ఆ వ్రజంలో జరిగినటువంటి అనేక ఘట్టాలు, స్వామివారు ఎట్లాంటి అద్భుతమైనటువంటి లీలల్ని చేశారో ఆ పూతనా సంహారం దగ్గర నుంచి జరిగినటువంటి లీలలన్నీ కూడా కథయంత్య ఆసన్, గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంలో ఇలా చేశారు, ఈ ఘట్టంలో స్వామి ఇలా చేశారు, ఇట్లా బాలకృష్ణుడు ఇలా చేశాడు, అలా రక్షించాడు, ఇలా రక్షించాడు అని అన్ని చెప్పుకుంటూ అలా గానం చేసుకుంటూ తన్మయత్వంతో అలా గడిపేస్తున్నారు. ఇట్లా చేసినటువంటి వాడు ఇక్కడ రక్షించుకోలేడా, తనని తాను రక్షించుకోలేడా? కృష్ణాన నేర్పిత దృశో, కృష్ణ చూడయ్యా, ఒకసారి చూడు నాయన, ఒక్కసారి కళ్ళు తెరు, ఒక్కసారి మాట్లాడు, ఏమన్నా చలనం వస్తుందేమో అన్నట్టుగా చూస్తున్నాడు. అలాగే పడిపోయి ఉన్నటువంటి బాలకృష్ణుడి ఇదంతా నటన. తన మీదే ప్రాణాలు పెట్టుకుని అనుక్షణము అహర్నిశలు మొత్తం తమ ఆత్మల్ని సమర్పించినటువంటి వాళ్ళు. నిన్న చెప్పారు ఏం సమర్పించారు, బంధువుల్ని, స్నేహితుల్ని, కళత్రము, భార్య బిడ్డలు, మొత్తం అన్నిటినీ, సుఖాలని అన్నిటినీ సమర్పించి తమ ఆత్మని సమర్పించినటువంటి ఈ భక్తులైనటువంటి గోపాలకులు నేను ఈ విధంగా పడిపోయి ఉంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తారనేది స్వామివారి పరీక్ష.
అట్లా ఒక క్షణకాలం పాటు ఆ విధంగా స్వామి అలా నిశ్చేష్టులై ఉన్నప్పుడే వీళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయి చూడండి. ఏమయ్యారు? మృతక ప్రతీక. ఆయన లేకపోతే వీళ్ళందరూ. శ్రీమద్ రామాయణంలో యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో మొత్తం వానరులందరూ పడిపోయారు ఇంద్రజిత్తు వలన. మొత్తం అందరూ పడిపోయారు. రామలక్ష్మణులు పడిపోయారు. ఆ విధంగా అలా నిశ్చేష్టులై నాగాస్త్ర బంధంతో బంధించబడిపోయి ఉంటే ఒక్క విభీషణుడు వెతుక్కుంటూ వస్తూ వస్తూ ఉంటే ఎక్కడో సైన్యం మధ్యలోంచి కాస్త కదలక కనిపించింది. ఎవరా కదిలిందా అంటే పెద్ద ఆయన జాంబవంతుడు కదులుతున్నాడు కాస్త. తాత బాగున్నావా తాత అంటే, నేను సరే నాయన, అసలైనటువంటి వాడు ఎట్లా ఉన్నాడు? ఎవరు తాత అంటే, ఆంజనేయుడు. ఆంజనేయుడు ఎలా ఉన్నాడు నాయన? నీకేమైనా కనిపించాడా? క్షేమమే కదా? దేవుడి తాత, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వానర వీరులు ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, రామలక్ష్మణులు ఉన్నారు, వీళ్ళందరినీ అడగకుండా హనుమంతుడిని అడుగుతున్నావేమిటి తాతయ్య అంటే విభీషణుడు, ఆయన ఒక్కడుంటే చాలయ్యా, మనం అందరం బతికినట్టే. ఆంజనేయ స్వామి ఒక్కడుంటే చాలు, మనమందరం జీవించి ఉన్నట్టే. అది అన్నాడు. ఆయన లేకపోతే మనమందరం జీవించినా జీవించనట్టే లెక్క, ఆయన లేకపోతే అన్నట్టుగా ఆంజనేయ స్వామి యొక్క ఔన్నత్యాన్ని అత్యద్భుతంగా చెప్తారు. ఇక్కడ తల్లి యొక్క అభిప్రాయం అదే. మేమందరం లోపల మడుగులో మడుగు అంటే ఏముంది, కష్టాలే. సంసార భవసాగరంలో మేమందరం పడి ఉంటే ఉద్ధరించాల్సినటువంటి వాడివి నీవయ్యా పరమాత్మ, అట్లాంటి నీవిలా ఉన్నావేమిటి, నీవు ఉద్ధరించాలి కదా అంటూ ఇక్కడ తల్లి యశోదాదేవి ఆక్రందన. ఆవిడ విషయం అక్కడ ఉంటే నందుడు కూడా నదిలో దిగటానికి ప్రవేశించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు తర్వాత శ్లోకంలో. కృష్ణ ప్రాణాన్ నిర్విశతో నందాదీన్ వీక్ష్యతం హ్రదం ప్రత్యషేధత్స భగవాన్ రామ కృష్ణానుభావవిత్. కృష్ణాన్ అనుభావవిత్. కృష్ణుడి గురించి సర్వము తెలిసినటువంటి వాడు ఎవరయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో బాగా తెలిసినటువంటి వాడేవే అంటే రామ, బలరాముడు, ఆదిశేషుడు. ఆయన చిరునవ్వులు నవ్వుకుంటున్నాడు. పాపం వీళ్ళందరూ అమాయకుల్ని చేసి ఆడిస్తున్నాడు ఆ పరమాత్ముడు. వీళ్ళేమన్నా ఇలా కంగారు పడుతున్నాడు. ఆ తల్లి ఏమన్నా నేను దూకుతా అంటుంది. ఇప్పుడు ఈయన బయలుదేరాడు. ఎవరయ్యా అంటే నందాదీన్. కృష్ణ ప్రాణాన్ నిర్విశతో నందాదీన్ వీక్షతం హ్రదం. ఆ హ్రదంలో పడిపోయినటువంటి గోపాల బాలుడైనటువంటి నాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముని చూసి నందుడు కూడా ఆ ఒకళ్ళు చేపట్టుకుని ఒకళ్ళు అలా నదిలో దూకి, నందుడు అలా తన ప్రయత్నం తను చేస్తుంటే బలరాముడు ఎన్నో విషయాలు చెప్పి వారించాడు పాపం. ప్రత్యషేధత్ అంటే నిషేధించడం, వారించడం, ఆపాడు. ఎవరు? భగవాన్ రామ ప్రత్యషేధత్ ప్రతి అషేధ. నాన్న మీరు వెళ్ళకండి, ఆ కృష్ణుడి యొక్క ఆ శక్తి మీకంటే నాకు ఎక్కువ బాగా తెలుసు. మీరు కన్నవాళ్ళు, మీకు తెలుసు అనుకుంటున్నారు, కానీ మీకంటే ఎక్కువ నాకు తెలుసు అన్నగా. ప్రత్యషేధత్స భగవాన్ రామ. ఎందుకంటే మరి ఎట్లా చెప్పాలి ఆ సందర్భంలో అంటే, అంతకు ముందు జరిగినటువంటి ఘట్టాలన్నీ కూడా ఒక్కసారి ఉటంకించి గుర్తు చేస్తూ సందర్భానుసారంగా, అఘాసురుణ్ణి సంహరించినటువంటి వాడు ఈ సర్పం ఒక లెక్క నాన్న, మీరు ఎందుకు కంగారు పడతారు అన్నట్టుగా ఒక 4-5 ఘట్టాలు చెప్పి వాళ్ళని వారించాడు ఆ సందర్భం. అవును నిజమే కదా అంటూ అప్పుడు నందుడు కాస్త వెనక్కి తగ్గి ఆయన కృష్ణుడిలో కదలికలు వస్తాయా లేదా అనుకుంటూ చూసుకుంటూ వస్తున్నాడు. ఇత్తం ఈ విధంగా బ్రజవాసులందరూ కంగారు పడిపోతున్నారు. తీరంలో వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు పక్కన. ఇత్తం స్వగోకులమనన్య గతిం నిరీక్ష్య సస్త్రీ కుమారమతి దుఃఖితమాత్మహేతో ఆజ్ఞాయమత్య పదవీం అనువర్తమానః స్థిత్వా ముహూర్తముదతిష్ఠత్ ఉరంగబంధాత్. ఆ ఉరంగబంధము నుండి, ఉరంగము అంటే సర్పం, ఆ సర్పము యొక్క బంధనము నుండి ఒక్కసారిగా పైకి లేచాడు. ముహూర్తముదతిష్ఠతి, ముహూర్తం ఉదతిష్ఠత్ అంటే లేవటం, పైకి లేచాడు. దేని చూసి? వీళ్ళందరి పరిస్థితిని ఒక్కసారి చూసి. ఇత్తం ఈ విధంగా స్వగోకులమనన్యగతిం నిరీక్ష్య, అనన్యగతిం నా అన్యగతిం, ఇక వేరే దిక్కు లేక, వీళ్ళందరూ పాపం ఏమీ దిక్కు తోచక, ఏ ఆలోచన లేక, ఏ ఉపాయాలు లేని స్థితిలో అలా నిరీక్షిస్తూ బిత్తర చూపులు చూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించినటువంటి పరమాత్ముడు ఎట్లా ఉన్నారు వాళ్ళందరూ? స్త్రీ కుమారులు, చంటి బిడ్డను కూడా ఎత్తుకుని వచ్చేసారు ఆ తల్లులు.
సస్త్రీ కుమారం. వృద్ధులు వచ్చారు, బాలకులు వచ్చారు, తల్లులు వచ్చారు, అందరూ వచ్చేసారు. ఏ పనులు ఉన్నారో ఆ పనులు వదిలిపెట్టి వచ్చేసారు. సంకల పిల్లవాడిని కూడా ఎత్తుకుని వచ్చేసారు. సస్త్రీ కుమారం అతి దుఃఖితమాత్మహేతో. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఆత్మహేతో అతి దుఃఖిత. తన గురించి ఎంతో బాధపడుతున్నారు. ఆత్మహేతో, హేతు అంటే కారణం. తన కారణంగా, తన వలన భగవంతుడు ఈ విధంగా బాలకృష్ణుడు 6 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు బాలకృష్ణుడు ఈ విధంగా అయిపోయాడని చెప్పి వాళ్ళందరూ అంత దుఃఖితం అయిపోతుంటే స్వామి ఇక వీళ్ళని ఇంతకంటే ఎక్కువ బాధ పెట్టకూడదని చెప్పి పరమాత్ముడు ఆజ్ఞాయ మత్స్య పదవీం అనువర్తమాన. మత్స్య పదవీం అనువర్తమాన. ఈ మానవుడిగా గోపాలుడిగా వేషం వేసినటువంటి పరమాత్ముడు స్థిత్వా ముహూర్తం, ఒక ముహూర్తం, ఒక క్షణకాలం పాటు, ముహూర్తముదతిష్టదుదం ఉరంగ బంధాత్, ఒక క్షణకాలంలో మెల్లగా ఆ ఉరంగ బంధనం నుండి తనకు తానుగా విముక్తులవటానికి ప్రయత్నించాడు. ఏం చేశాడు? ఈ విముక్తులవటం ఇవన్నీ ఆయనకి చెప్పక్కల్లా. అది అంత ఆ విధంగా సర్పబంధం ఆ సందర్భంలో ఇంద్రజిత్తు వేసినటువంటి నాగపాశం నుండి బంధించుకోవడానికి గరుత్మంతుడు రావాల్సి వచ్చింది. శ్రీరాముడు అలా పడిపోయాడు నిశ్చేష్టుగా నాగపాశాల నుండి. ఇక్కడ నాగబంధనం నుండి స్వామి విడిపించుకుంటున్నారు. ఇక్కడ ఇట్లా తత్ప్రత్యమాన వపుషా వ్యధితాత్మభోగ త్యక్తోన్నమయ్య కుపిత స్వఫణాన్ భుజంగః తస్థౌ శ్వసనరంధ్ర విషాంబరీషః స్తబ్దేక్షణోల్ముఖో హరిమీక్షమాణః. స్తబ్దేక్షణోల్ముఖో హరిమీక్షమాణః అంటూ 24వ శ్లోకంలో కాళీయుడి కోసం, కాళీయుడి యొక్క కోపం అంటే ఇక్కడ స్వామివారు ఎలా విడిపించుకున్నారు, విడిపించుకున్న తర్వాత కాళీయుడి యొక్క కోపం ఎలా ఉంది అనేటువంటి 24వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఈ బంధనాల నుండి విడిపించుకోవటం అనేటువంటిది స్వామివారికి కొత్త ఏం కాదు. తల్లి కట్టినటువంటి ఉలూక బంధనం నుండి తప్పించుకున్నారు, హాయిగా విడిపించుకున్నారు. ఆ ఉలూకం కూడా తాడు, తల్లికి పొట్ట తాడు కట్టినప్పుడు 2 అంగుళాలు, 2 అంగుళాలు తగ్గింది పొట్టకి. అక్కడ తాడు పెరగటము గమనించలా యశోద. ఈయన పొట్ట తాడు తగ్గటము గమనించలా, పొట్ట పెరగటము గమనించలా. కానీ ఎన్ని తాళ్ళు తెచ్చి కడుతున్నా సరిపోవట్ల, ఇది మాత్రం గమనించింది. తాళ్ళు ఏమైనా తగ్గిపోతున్నాయా? ఈయన పొట్ట ఏమైనా పెరుగుతుందా? లేదే. అందుకే అక్కడ పైన ఆయన సర్వాంతర్యామి, అనంతుడు 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 నా అంతః. ఆయనకు ఉన్నటువంటి అష్టసిద్ధుల్లో ఈ విధంగా అలా వ్యానం మొత్తం కనిపించకుండానే మొత్తం ఆకాశం ఎట్లా ఉంటుంది? ఆకాశం కనిపిస్తుందా? కనిపించదు. అట్లా దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు దిగంబరుడు స్వామి ఆయన. అట్లా ఆకాశం ఆవరించినట్టుగా ఆయన ఉన్నవాడు కనిపించిన వాడు కనిపించినట్టుగానే ఉంటాడు, కానీ అలా పెరిగిపోతాం. ఆ విధంగా సర్పము బంధనంలో 6 సంవత్సరాల బాలుడిగానే ఉన్నాడు, కానీ మెల్లగా ఆయన ఆకారం ఆకాశ రూపంలో అలా పెరగటం ప్రారంభించింది. ఆ సర్ప బంధనాలు అంత గట్టిగా బిగుసుకున్నటువంటి బంధనం కాస్త మెల్లమెల్లగా అబ్బో అబ్బో బాగా కష్టంగా ఉంది, పట్టుకోవడం కష్టంగా ఉంది పిల్లవాడిని అన్నట్టుగా ఆ సర్పం మెల్లమెల్లగా వదులు చేస్తున్నది ఆ బంధనాలను. చివరికి ఒక్కసారిగా విడిపోయేటప్పటికి కోపం వచ్చేసి తత్ప్రధ్యమాన వపుష, ప్రధ్యమానం అంటే పెరగటం, తన ఆకృతిని ఒక్కసారి వపుషా ప్రధ్యమాన, తన శరీరాన్ని ఆకృతిని ఒక్కసారిగా పెంచేటప్పటికి స్వామి వ్యధితాత్మ భోగం ఆ సర్పము కాళీయుడు వ్యధిత ఆత్మభోగ, తనలో తాను ఒక్కసారిగా వ్యధిత కలత చెంది కోపం తెచ్చుకుని వ్యధితాత్మభోగ త్యక్తోన్నమయ్య, త్యక్వా ఉన్నమయ్య, ఉన్నమయ్య అంటే ఒక్కసారిగా పైకి లేవటాన్ని ఉన్నమయ్య అంటారు. ఉన్నమయ్య త్యక్వా, ముందు ఆ బాలుని వదిలిపెట్టేసింది బంధనాల నుంచి. పట్టు సరిపోట్ల అలా వ్యాకోచించేస్తుంది. త్యక్వా ఉన్నమయ్య కుపిత స్వపణాన్ భుజంగ స్వపణాన్ త్యక్త, తన పడగల్ని ఒక్కసారిగా వదిలిపెట్టేసి, పడగల్లోంచి ఆ బాలుని వదిలిపెట్టేసి ఉన్నమయ్య కుపిత, కోపంతో ఒక్కసారిగా పైకి లేచాడు ఆ సర్పం కాళీయుడు. తస్థౌ శ్వసనరంధ్ర విషాంబరీష. తస్థౌ అంటే నిలబట్టం, ఒక్కసారిగా తోక మీద అలా పడగలతో నుంచుని
శ్వసన రంధ్ర విషాంబరీష. తన ముక్కుల నుంచి తన కళ్ళ నుంచి విషాగ్నుల్ని ఒక్కసారిగా ఆ స్వామి మీద ప్రయోగిస్తూ ఏమీ చేయలేక స్తబ్ధేక్షణ, స్తబ్ధ ఈక్షణ, ఈక్షణలు అంటే చూపులు, స్తబ్ధ ఈక్షణ అంటే నిలిచిపోయినటువంటి చూపులు. ఏమిటి పిల్లవాడు లొంగట్ల, ఇప్పటికీ ఎన్ని ప్రాణుల్ని నేను హరించేశాను, అన్ని ప్రాణుల్ని హరించాను, నా యొక్క విషపు జ్వాలలకి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థావర జంగమాలే నాశనమైపోతాయి, ఒక చిన్న పిల్లవాడిని నేను కొట్టలేకపోతున్నాను. స్తబ్ధేక్షణ అంటూ స్తబ్ధేక్షణోల్ముఖముఖు, ఈ విధంగా ముఖం అమాయకంగా పడిపోయి హరిమీక్షమాణ, ఆ హరిని శ్రీహరిని చూస్తూ ఉండిపోయింది. ఏమిటి, ఎలా లొంగ తీసుకోవాలి తన్ని, ఈ పిల్లవాడిని ఎలా లొంగ తీసుకోవాలి అంటూ స్వామి వారి వైపు అలా అమాయకంగా చూసింది. ఇంకా ఇంకా కోపంతో ఓ పక్కన ఉంది. ఆ తర్వాత సర్పం పైకి ఎక్కాడు కృష్ణ పరమాత్మ. ఓ పక్కనేమన్నా అదేమన్నా రెండు కళ్ళు లోంచి నిప్పులు కప్పుతుంది, ఓ పక్కన నాలికలో భయంకరంగా ఉంది. ఆ నాలికలతో పెదాల్ని రాస్తూ సంజిహ్వయా ద్విశిఖయా పరివేలిహానం ద్విసృక్కిణీత్యతికరాళ విషాగ్ని దృష్టిం క్రీడన్నముం పరిససార క్రీడన్నముం పరిససార యథా ఖగేంద్రో బభ్రామసోప్యవసరం ప్రసమీక్షమాణః. జిహ్వ అంటే నాలిక. ఎన్ని నాలుకలు ఉంటాయి పాముకి? ఒక్కొక్క శిరస్సులో రెండు నాలుకలు ఉంటాయి. ద్వే జిహ్వయా, తనకున్నటువంటి రెండు నాలుకల్ని ద్విశిఖయా, అత్యద్భుతమైనటువంటి వాటిల్లోంచి అగ్నిజ్వాలల్ని కురిపించేటువంటి విధంగా విషాన్ని చిమ్ముతూ పరిలేలిహానం, పెదవులని, తన యొక్క పెదవులని ఆ నాలుకలతో పరిలేలిహానం నాకుతూ ఓ పక్కన కోపంతో పెదవులు కొరుకుతారు యుద్ధం చేసేటువంటి వీరిలో. ఒకసారి రా కాసుకోరా అంటూ యుద్ధం చేసేటప్పుడు ఏ విధంగా అయితే వీరులైనటువంటి వాళ్ళు పళ్ళు కొరకటం పెదాలు కొరకటం చేస్తూ ఉంటారు, రౌద్ర భీభత్సాలు రసాలను సృష్టించేటప్పుడు అలాంటివి ఉంటాయి. ఈ సర్పం ఏం చేస్తుంది అంటే తన యొక్క రెండు నాలికలతో రెండు పెదాలని ఒకసారి పరిలేలిహానం నాకుతుకుంటూ ఓ పక్కన ఏం చేయాలో తోచక ద్విశిఖయా విషాగ్ని జ్వాలల్ని ఆయన మీద ఒకసారి కురిపిస్తూ, అంత భయంకరంగా తన ప్రయాస తాను పడుతూ ఉంటే తాము ఈ బాలుడు ఏం చేస్తున్నాడు? క్రీడన్, ఆడుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. క్రీడన్ నముం పరిససార యథా ఖగేంద్రో, యథా ఖగేంద్ర. ఖగము అంటే పక్షి, ఖగేంద్రము అంటే పక్షిరాజు. పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు ఏ విధంగా అతి లీలగా సునాయాసంగా పాముల్ని సంహరించడంలో ఆనందంగా ఆడుకుంటాడు వైనతేయుడు గరుత్మంతుడు, అట్లా ఈయన కూడా ఖగేంద్రుడి వలె క్రీడన్ అముం పరిససార, ఆడుకుంటూ రారా ఈ సంగతి ఏంటో చూస్తా అంటూ ఈ బాలుడు కాస్త అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే స్వామి లేచారో వాళ్ళందరిలో ఒక్కసారి ప్రాణం లేచి వచ్చింది. ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రాణం లేచి వచ్చింది. అమ్మయ్య, కృష్ణుడు కదిలాడు అనుకుంది. ఈయన మొదలు పెట్టాడు, ఇప్పటిదాకా ఆట నీది, ఇప్పుడు నేను చూపిస్తాను నీకు ఆట అన్నాడు. క్రీడన్నముం పరిససార యథా ఖగేంద్ర బభ్రామ అంటే తిరగటం అటు ఇటు ఆ నీళ్లలో. అంటే వాడి పట్టుకి దొరకకుండా స్వామి అటు ఇటు తిరుగుతూ బభ్రామసోప్యవన అవసరం ప్రసమీక్షమాణ, అటు ఇటు తిరుగుతూ ఆ అసురుడు తిరుగుతున్నాడు, ఆ సర్పము తిరుగుతున్నది, ఇటు పక్కన స్వామి ఆడుకుంటూ హాయిగా ఈ పట్టు దొరకకుండా ఆట పట్టిస్తున్నాడు స్వామి. ఈ విధంగా ఏవం పరిభ్రమహతౌ సమున్నతాంసం ఆనమ్య తత్పృథు శిరస్వధిరూఢ ఆద్య. ఇక్కడ శిరహ అని ఉంది కదా, శిరహ అనే దానికి విసర్గల దగ్గర ఇంకొక సకారం పెట్టుకోవచ్చు. సకారం పెట్టుకుంటే శిరస్వధిరూఢ ఆద్య, శిరస్సునందు అధిరోహించినటువంటి వాడు ఎవరు? ఆద్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఏవం పరిభ్రమహతౌజ సమున్నతాంసం ఆనమ్య తత్పృథు శిరస్వధిరూఢ ఆద్య మూర్ధం శిరోభాగం తన్మూర్ధరత్న నికరస్పర్శాతి తామ్ర పాదాంబుజోఖిల కలాది గురుర్ననర్త కలిపేస్తే పాదాంబుజోఖిల కలాది గురుర్ననర్త.
స్వామి ఎట్లాంటి వాడు అంటే అఖిల కళాది గురువు, సమస్తమైనటువంటి కళలకి గురువైనటువంటి వాడు, సమస్త కళలకి నిలయమైనటువంటి వాడు, అన్ని కళలు ఆయనే ప్రదర్శిస్తాడు. అట్లాంటి ఆ కళాపూర్ణుడైనటువంటి స్వామి ననర్త నృత్యం చేస్తూ ఉన్నట్ట. ఏవం పరిభ్రమహతౌజ సమున్నతాంశ, సమున్నత అంశ, తన పడగలని ఒక్కసారి పైకెత్తి ఈ విధంగా స్వామివారి మీద విషాగ్నులు కురిపిస్తూ ఉంటే ఓ పక్కన, అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఓసారి తోక పట్టుకుని కొట్టాడు, విసిరేశాడు స్వామి, మళ్ళీ వచ్చింది, మళ్ళీ విసిరేశాడు, అట్లా 2-3 సార్లు విసిరేశాక ఒక్కసారి పడగల పైకెత్తింది. ఎత్తేటప్పటికి ఆనమ్య తత్పృథు శిరః శిరస్వధిరూఢ ఆద్య, ఆద్యుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, కళాపూర్ణుడైనటువంటి ఆయన, ఆద్యుడు అంటే మొట్టమొదటివాడు, సృష్టికే మొదటివాడు. అట్లాంటి ఆ ప్రథమ పురుషుడు, పరమ పురుషుడు తన్మూర్ధ, ఆ పడగల పైన ఎక్కి, మూర్ధ శిరస్సు పైకి ఎక్కి, రత్న నికర స్పర్శాతి తామ్రపాదాంబుజ, ఆ పడగల పైన ఉన్నటువంటి అనేక రత్నమైనటువంటి రత్న వజ్ర వైఢూర్యాలు, అనేకమైనటువంటి రంగుల రత్నములు ఉన్నాయి. అనేకమైనటువంటి రత్న వైఢూర్యాలతో నిండినటువంటి ఆ 101 పడగల మీద స్వామి నుంచి, అసలే ఈయన పాదాబ్జములు, చక్కటి అరవిందం లాంటి పాదాలు, పద్మం వంటి పాదాలు, ఇటువంటి పద్మాల వంటి పాదాలతో ఆ పడగల మీద ఎక్కి ఆ రత్నాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కాంతులు ఈ పాదాల మీద పడి, ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క రంగుతో ఉన్నటువంటి రత్నాలు ఈయన పాదం పెట్టేటప్పటికి, ఒక పడగ మీద పెడితే అలా కెంపుగా, ఇంకో పడగ మీద పెడితే మాణిక్యంగా, ఇంకో పడగ మీద పెడితే ముత్యంగా, ఇంకో పడగ మీద పెడితే కెంపుగా, ఈ విధంగా మెరిసిపోతూ ఉన్నాయి ఆయన యొక్క పాదాలు. అలాంటి పాదాలతో స్వామి దాని మీద నర్తించడం మొదలుపెట్టారు. ఈ నాట్యాన్ని వర్ణిస్తారండి అత్యద్భుతంగా. తర్వాత పోతన గారు ఆయన శ్లోకాలలో వర్ణించుకుంటూ వచ్చేస్తారు. అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు ఉంటాయి పోతన గారి యొక్క మాటల్లో చెప్పాలంటే. ఎందుకంటే నాట్యం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా స్వామివారు నాట్యం చేస్తున్నారంటే రంగస్థలం సిద్ధంగా ఉండాలి, ముందు వేదిక బాగుండాలి. వేదిక ఉంది అంటే అబ్బో 101 పడగలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పడగల మీద నాట్యం చేస్తున్నారని తెలియంగానే మరి వాద్యాన్ని సహకారం అందించడానికి వాద్య సహకారం ఉండాలి, తాళం కొట్టేటువంటి వాళ్ళు ఉండాలి, గానం చేసే వాళ్ళు ఉండాలి, మంచి డయాసు, లైటింగు, వేదిక, మైకు, ముఖ్యంగా ఆడియన్స్ వినేవాళ్ళు ఉండాలి, చూసేవాళ్ళు ఉండాలి. వీళ్ళందరినీ అప్పటికప్పుడు ఏర్పాటు చేసేసాడు వ్యాస భగవానుడు గాని, పోతనామాచుడు గాని. ఎవరయ్యా అంటే ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాక. ఘన యమునా నది కల్లోల ఘోషం, వీళ్ళిద్దరి యొక్క ఈ క్రీడతో, స్వామివారి యొక్క క్రీడతో, ఈ భయంకరమైనటువంటి నృత్యంతో ఆ యమునా నది జలాలు ఎలా ఉన్నాయి, ఆ ఘోష, ఆ కల్లోలమైనటువంటి ఆ ఘోష ఎట్లా ఉంది అంటే మృదంగనాదంగా ఉంది. ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాక. సాధు బృందావన చరచంచరీక గానంబు కాయక సుగానంబుగాక. తుమ్మెదల ఝుంకారాలు, ఆ బృందావనంలో, ఆ సరస్సు తీరంలో వినిపిస్తున్నటువంటి ఆ ఝుంకార నాదములు సుగానంబుగాక. కలహంస సారస కమనీయ మంజుల శబ్దముల్ తాళ శబ్దములుగాక. కలహంస సారస కమనీయ మంజుల శబ్దములు, కలహంసలు కూస్తూ ఉన్నాయి అక్కడ. అవి ఎలా ఉన్నాయంటే తాళధ్వనుల్లాగా ఉన్నాయట. ఈయన యొక్క నాట్యానికి తాళం వేస్తున్నట్టుగా ఉన్నాయి. తాళ శబ్దములుగాక. దివి నుండి వీక్షించు, ఆడియన్స్ ఎవరయ్యా అంటే దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాక. ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే దివిలోకంలోంచి దిగొచ్చేశారు, స్వర్గం నుంచి. మేము చూస్తున్నాం, ఓ స్వామి ఇక్కడ నాట్యం చేస్తున్నారు, సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఆల్రెడీ అటు ఇటు తీరాలలో ఉన్నారు చక్కగా గోపికా జనులు. దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు, గంధర్వాది జనులందరూ దిగొచ్చేశారు, సభాసీన జనులుగాక. అట్లాంటి వేదిక సిద్ధంగా ఉంది, ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు, తాళం సిద్ధంగా ఉంది, గానం సిద్ధంగా ఉంది, అబ్బో మృదంగం వాయిద్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈయన నాట్యం పద్మరాగాదిరత్న ప్రభా సమాన మహిత కాళీయ పణిపణా మండపమున. వేదిక ఏమిటి అంటే పణిపణా మండలం. ఆ మండపం ఎట్లా ఉంది అంటే, వేదిక ఎలా ఉంది అంటే కాళీయ పణిపణా మండపం, అత్యద్భుతంగా ఉంది.
ఎట్లా ఉంది వేదిక? మంచి లైటింగ్ పెట్టారు. ఏమిటా లైటింగ్? పద్మరాగాది రత్న ప్రభా సమాన మహిత. మంచి లైటింగ్ తో, కాంతితో ఆ వేదిక తలతలలాడిపోతుంది. కాళీయుడు కింద డయాసనం నల్లగా ఉన్నాడు, పైన రత్నాలతో మెరుస్తున్నాడు. ఇక నాయకుడు చెప్పాలా? ఈ కథానాయకుడి గురించి ఏం చెప్పాలి? అబ్బో! నళినలోచన విఖ్యాత నర్తకుండు. ఈ నర్తకుడి గురించి ఒక మాట చెప్పాలా? ఎట్లాంటి నాయకుడు ఈ నర్తకుడు? నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున పేర్చె నృత్యమాడే. నిత్య నైపుణ్యం. ఇదే నాట్యం నిత్యం ఆడేదేగా నేను, నాకు తెలియందే ఉంది. ఎందుకంటే శివుడు నిత్యము తాండవం చేసే మూర్తి, శివకేశవుల అభేదం. ఆ తాండవ నైపుణ్యం, నిత్యము నైపుణ్యం చేసేటువంటి ఇది ఒక పెద్ద లెక్క అనుకున్నాను. నృత్యమాడే అట్లాంటి స్వామి నృత్యం ఆడుతున్నాడు అంటూ పోతనామాచుడు వర్ణిస్తాడు. అత్యద్భుతంగా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పి మనం ఆపేద్దాం, 5 నిమిషాలు ఉంది. అసలు ఈ నృత్యము ఒక నృత్యమేనా స్వామికి? మనకి అబ్బో ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో అని ఆ స్వామిని ఆస్వాదించే వారికి, ఆ స్వామినే చూసుకునేటువంటి వాళ్ళకి, భావించుకునేటువంటి వారికి ఎంత బాగుంటుందో ఇట్లా నృత్యము. చూసిన వాళ్ళ జన్మ ధన్యం కదా. అక్కడ చూస్తున్నటువంటి దేవతలకు కానీ, లేకపోతే ఇక్కడ చూస్తున్నటువంటి గోపికా జనుల యొక్క జన్మ ధన్యం అయిపోయింది కదా. ఆ కాళీయుడి యొక్క పడగలు ధన్యమైపోయినాయి కదా. ఎంత అద్భుతంగా చేస్తున్నారో స్వామి అనుకుంటాం. ఇప్పుడు మీరు ఆలోచన దృక్పథాన్ని ఒక్కసారి మార్చండి. స్వామివారు ఈ విధంగా నృత్యం చేస్తుంటే ఆయనకి సంతోషంగానే ఉందా? మనకి సంతోషంగానే ఉంది. ఆయనకి సంతోషమేనా అంటే ససేమిరా కాదని చెప్పాలి. పాపం ఏదో సర్దుకుపోతున్నాడు అంతే ఆ నాట్యంతో. సర్దుకుపోతున్నాడు. ఆయన నాట్యం చేస్తే లోకాలు ఎక్కడ తట్టుకుంటాయి? దీనికి ఉదాహరణగా విశాఖ దత్తుడు అనేటువంటి కవి ముద్రారాక్షసం అనే నాటకంలో శివుడి తాండవం మీద ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం రాశాడు. పాదస్యావిర్భవంతీమవనతిమవనే రక్షత స్వైరపాతైః సంకోచైనైవ దోష్ణాం ముహురభినయత సర్వలోకాతిగానాం దృష్టిం లక్ష్యేషు నోగ్రజ్వలన కణముచం భగ్నతో దాహ భీతేరిత్యాధారానుదోధాత్ త్రిపుర విజయన పాతువో దుఃఖ నృత్యం. ఆ పరమేశ్వరుడు చేస్తున్నటువంటి దుఃఖకరమైనటువంటి నృత్యం మమ్మల్ని కాపాడుగాక. శివుడు రక్షించుగాక అనొచ్చు, లేకపోతే శివుడు చేస్తున్న నృత్యం రక్షించుగాక అనొచ్చు. ఈయన ఏమన్నాడంటే విశాఖ దత్తుడు ముద్రారాక్షసం అనే నాటకంలో శివుడి యొక్క తాండవాన్ని స్తోత్రం చేస్తూ నాంది శ్లోకంలో చెప్తారు. ఇది మొట్టమొదటి శ్లోకం, ప్రారంభ శ్లోకం. దుఃఖ నృత్యం పాతు. శివుడు చేస్తూ అలా బాధపడుతూ ఏదో సర్దుకుంటూ సరిపెట్టుకుంటూ చేస్తున్నటువంటి ఆ నృత్యం మమ్మల్ని కాపాడుగాక. ఎందుకు సరిపెట్టుకోవడం? ఆయన చేస్తే లోకాలు ఆగుతాయా? ఎందుకంటే నాట్యం చేసేటప్పుడు ఆ నృత్యకారుడికి ఎప్పుడు కూడా స్వేచ్ఛ ఉండాలి. పాదాలు కదిలించాలి, చేతులు కదిలించాలి, అభినయం ఉండాలి, ముఖ కవళికలు ఉండాలి, ఆ కళ్ళు కదిలించాలి. కళ్ళల్లోనే ఎంతో అట్రాక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఉండాలా లేదా? ఉండాలి. ఇవన్నీ స్వేచ్ఛగా చేస్తే, పరమాత్ముడు స్వేచ్ఛగా చేస్తే ఎలా ఉంటుందనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. పాదస్యావిర్భవంతీమవనతిమవనే రక్షత స్వైరపాతై. పాదాలు గట్టిగా వేసి బ్రహ్మాండంగా స్వేచ్ఛగా ఆయన ప్రభావం అంతా పెట్టి తాండవం చేద్దామా అనుకుంటే కింద ఉన్నటువంటి లోకాలన్నీ, ముల్లోకాలు, అధోలోకాలన్నీ ఏమైపోతాయని చెప్పి మెల్లగా వేస్తున్నట్టు అడుగు పరమేశ్వరుడు. పాదస్యావిర్భవంతి ఏమవుతుంది? అవనతి మవనే. భూమి కాస్త కిందకి దిగిపోతుంది పాతాళంలో. ఇక భూమి ఉండదు, అదో మట్టి ముద్ద. ఇక ఏ లోకాలు ఏముంటాయి? సంకోచేనైవ దోష్ణం. పోని అటు ఇటు చేతులు అటు ఇటు ఊపుతూ బ్రహ్మాండంగా పైకి కిందకి అటు ఇటు ఊపుతూ చేద్దాం అనుకుంటే ఈ చేయి కదిలిస్తే ఏ అంతరిక్షం ఎగిరిపోతుందో, ఈ చేయి కదిలిస్తే ఏ భువన భాండాలన్నీ దద్దరిల్లిపోతాయో, ఎగిరిపోతాయో అని చెప్పి చేతులు కూడా పెద్దగా కదిలించకుండా ఏదో కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. సంకోచంతో ఆ సందేహంతో కాస్త మరీ పెద్దగా వ్యాపింప చేయకుండా ఆ చేతుల్ని కొద్దిగా కదిలిస్తూ చేస్తున్నట్టు స్వామి. అలా పాదాలతో అభినయము నిగ్రహించుకుంటున్నాడు. స్వేచ్ఛగా చేతులు కదిలించలేకపోతున్నాడు ఆ పరమేశ్వరుడు. పోని అభినయం, ముఖ కవళికలు ఏమైనా చేద్దాం అంటే అబ్బే కళ్ళు కూడా పూర్తిగా తెరవలేకపోతున్నట్ట. దేనికంటే దృష్టిం లక్ష్యేషు నోగ్రజ్వలన కణముచం. ఉన్న కళ్ళు ఏదో ఉపయోగించాలిగా. ఆ మూడో కంటిని కూడా తెచ్చాడంటే అగ్నిజ్వాలలు. దీని వచ్చి ఏ లోకాలు దగ్ధమైపోతాయో కదా, ఎన్ని లోకాలు దగ్ధమైపోతాయో కదా అని చెప్పి
ఆ కన్ను తెరిచి తెరవకుండా ఏదో కొంచెం ఏదో చేస్తున్నట్ట. ఇట్లా సర్దుకుపోతూ చేస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దుఃఖ నృత్యం ఏదైతే ఉంటుందో ఆ నృత్యం మమ్మల్ని కాపాడు. ఆయన అలా చేస్తేనే మనం ఉన్నాం, లేకపోతే ఎక్కడ ఉంటాం? కాబట్టి అలాంటి నృత్యం చేస్తున్నటువంటి పరమాత్ముడు మమ్మల్ని రక్షించుగాక అన్నారు అక్కడ. అట్లా చేస్తున్నటువంటి నృత్యం, ఆ స్వామి చేస్తున్నటువంటి నృత్యం మమ్మల్ని రక్షించుగాక అని అక్కడ వేడుకుంటున్నారు. అందువల్ల కృష్ణ పరమాత్ముడిది పరిస్థితి ఇదే ఇక్కడ. ఆయన ఇట్లాగే చేస్తున్నాడు, పరమాత్ముడు కూడా అంతే. ఎంత అసలు ఈ కదిలేటువంటి వేదిక ఎక్కడ వేదిక నృత్యం చేయాలంటే వేదిక స్థిరంగా ఉండాలా? ఇక్కడ ఏమన్నా ఎట్లాంటి వేదిక? కదులుతూ ఉంటాడు, పడగలన్నీ కదులుతూ ఉంటాయి. అట్లాంటి వాటి మీద నృత్యం చేయమంటే ఏం చేస్తామండి? అట్లా ఉంది ఆయన పరిస్థితి. కాబట్టి అవన్నీ సర్దుకుపోతూ చేస్తున్నాడు. మనం భలే బాగుంది, బాగా చేస్తున్నాడు అని. ఆయన పరంగా ఆలోచిస్తే ఇది ఒక నృత్యమేనా అనుకుంటాడు స్వామి. ఆ వివరాలన్నీ ఏం జరిగింది తర్వాత వివరాలు రేపటి అధ్యాయంలో తర్వాత శ్లోకంలో మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.